అల్లు అర్జున్ అట్లీ కాంబో మూవీ ప్రకటన వచ్చి చాలా వారాలు అయితే అయిపోయిందండి. కానీ ఇప్పటి వరకు షూటింగ్ అయితే ప్రారంభం కాకపోవడంతో రకరకాల పుకార్లు అయితే షికారులు చేసేస్తున్నాయి. ఇక సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం ఎప్పుడు ఉంటుందా అంటూ సోషల్ మీడియాలో చర్చలు కూడా జరుగుతున్నాయి. వాటన్నిటికీ పుల్ స్టాప్ పెడుతూ నేటి నుంచి అల్లు అర్జున్ అట్లీ కాంబో మూవీ షూటింగ్ అయితే ప్రారంభం అయిపోతుంది. మరి ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకొనెను ఎంపిక చేసినట్లు అధికారికంగా వచ్చిన ప్రకటన మన అందరికీ తెలుసు. అయితే మొదటి షెడ్యూల్లో ఆమె పాల్గొంటుందా లేదా అనేది మరో 2-3 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతానికి అల్లు అర్జున్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ అయితే జరుగుతుంది. పుష్ప 2తో అల్లు అర్జున్, జవాన్ సినిమాతో అట్లీ పాన్ ఇండియా స్థాయిలో స్టార్డమ్ అయితే తగ్గించుకున్నారు. మరి అలాంటి ఇద్దరు కలిసి సినిమా చేస్తున్నారంటే ఏ స్థాయిలో క్రేజ్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక అల్లు అర్జున్ అట్లీ కాంబో మూవీని ప్రముఖ తమిళ నిర్మాత సంస్థ సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్నారు. కాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, జాతీయ మీడియా కథనాల ప్రకారం అల్లు అర్జున్ అట్లీ కాంబో మూవీని ఏకంగా 800 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్నారట. ఇక సినిమా 2000 కోట్ల వసూళ్ల టార్గెట్తో రాబోతుంది. మరి ఈ సినిమా ఓటీటీ బిజినెస్ల రికార్డ్స్తో పాటు శాటిలైట్ రికార్డులు కూడా బ్రేక్ చేస్తుందనే విశ్వాసం అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి అల్లు అర్జున్ అట్లీ కాంబో మూవీ అంటేనే అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అలాంటిది ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ దీపికా పడుకొనె సైతం కూడా నటిస్తున్న కారణంగా అంచనాలు ఆకాశాన్ని తాకేస్తున్నాయి. సౌత్ ఇండియాలో కంటే ఈ సినిమా నార్త్ ఇండియాలో ఎక్కువ బిజినెస్ చేస్తుందని, అలాగే భారీ వసూళ్లు రాబడుతుందని అందరూ నమ్ముతున్నారు. ఇక దీపికా పదుకొనెను సినిమాలో నటింపజేయడంకు కారణం కూడా అదే అయి ఉంటుందని అంటున్నారు. ఏఏడి కాంబో పాన్ ఇండియా రేంజ్ లో విపరీతమైన క్రేజ్ ను దక్కించుకోవడం అయితే ఖాయం. ఇక అందుకు తగ్గట్టుగానే అట్లీ ఈ సినిమాను రూపొందించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ తదుపరి సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయాల్సింది. కానీ అందుకోసం చర్చలు అయితే జరిగాయి. స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయిపోయింది. కానీ కొన్ని కారణాల వల్ల త్రివిక్రమ్ దర్శకత్వంతో కాకుండా అట్లీ దర్శకత్వంలో బన్నీ సినిమాను అయితే ప్రారంభించాడు. ఈ రోజు నుంచి షూటింగ్ కూడా ప్రారంభించిన అట్లీ చాలా తక్కువ సమయంలోనే షూటింగ్ ను ముగించే అవకాశాలు అయితే ఉన్నాయని విశ్వసనీయంగా అందుతున్న సమాచారం. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే సినిమాను విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక బాలీవుడ్ నుంచి టాలీవుడ్, కాలీవుడ్ వరకు అన్ని భాషల్లో కూడా ఈ సినిమా రికార్డు స్థాయిలో విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.